హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెర్రీ లతిక్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత పూజా రూమ్లోకి అడుగు పెడుతున్నానండి. 13 రోజుల తర్వాత మళ్ళీ పూజా రూమ్ని ఓపెన్ చేశాను. ఎందుకంటే మా ఇంటి పేరట ఎవరో చనిపోయారు అని మాకు మైల్ వచ్చిందండి. 13 రోజుల వరకు అయితే పూజ చేసుకోకుండా ఉండవలసి వచ్చింది. తర్వాత ఇల్లంతా కూడా శుద్ధి చేసుకుని ఇంకా ఇప్పుడైతే దేవుడి రూమ్ కూడా శుభ్రం చేసుకుందాము అని పూజా రూమ్ మొత్తం కూడా శుభ్రం చేసుకుంటున్నానండి. ప్రతినిత్యం కూడా నేను ఉదయము సాయంత్రం కూడా పూజ చేసుకుంటాను కదా. ఇంకా 13 రోజుల పాటు ఇంట్లో పూజ లేకపోతే అస్సలు ఎలా ఉందంటే బోసిపోయినట్టు అనిపించిందండి. అంటే నిత్యం పూజ చేసుకునే వాళ్ళకి పూజా రూమ్ అటు తిరిగినా ఇటు తిరిగినా పూజ గదిలో నుంచి పూజా రూమ్లో దేవుడి పటాలు, దేవుణ్ణి, ఆ దీపాన్ని చూస్తూ ఉంటే మనసంతా కూడా ఎంతో ప్రశాంతంగా, అలాగే ఇల్లు మొత్తం పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది కదండి. అక్షయ తృతీయ ముందు రోజు అయితే పూజ చేసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ సాటర్డే కూడా అక్షయ తృతీయ పూజ చేసుకుందాం అనేసి అనుకున్నాను. కానీ ఈ లోపు అయితే ఫోన్ రావటం వలన మైల్ వచ్చింది కదండి. ఇంకా అక్షయ తృతీయ పూజ అయితే చేసుకోవడం కుదరలేదన్నమాట ఆ రోజు. ఇంకా అప్పటి నుంచి దేవుడి గదిలోకి ఇంకా వెళ్ళకూడదు కదండి. ఇంకా ఆ రోజు పూజ చేసిన పువ్వులు దేవుడి పటాలకి, అలాగే దీపారాధన కుందులు అన్నీ కూడా అట్లానే ఉండిపోయినాయి అన్నమాట. సో అవన్నీ కూడా మొత్తం క్లీన్ చేసుకున్నాను. అలాగే దేవుడి పటాలు అన్నిటినీ కూడా శుభ్రం చేసుకుంటున్నానండి. ఇంకా అంతేకాకుండా దేవుడి రూమ్లో అయితే ఒక చిన్న మార్పు అయితే చేస్తున్నానండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ దేవుడి గట్టు ఉంది కదండి. ఈ గట్టు మీద నేను ఎప్పుడు ఇలాగా తడి క్లాత్ తోటి తుడిచేసి చాక్ పీస్ తోటి ముగ్గు పెట్టుకుని దానిపైన అయితే వైట్ క్లాత్ వేసి, అదే వైట్ షీట్ వేస్తానండి. వైట్ షీట్ వేసి ఆ పైన దేవుడి పటాలు అవి పెట్టుకుంటాను. అయితే మా వారు ధూప్ స్టిక్లు అవన్నీ వెలిగించినప్పుడు ఈ వైట్ దాని మీద పెట్టేశారనమాట. సో ఈ వైట్ కూడా అంత చికాకు అయిపోయింది. అలాగే మా గచ్చు చుక్కలు చుక్కలుగా ఉంది కదండి బ్రౌన్ కలర్లో. అది చాక్ పీస్ తోటి నేను ముగ్గు వేసి పైన మళ్ళీ వైట్ షీట్ వేసినా సరిగ్గా కనిపించట్లేదు అనమాట, నిండుగా అనిపించట్లేదు. సో అందుకోసమే ఇంకా దేవుడి రూమ్లో ఒక చిన్న మార్పు చేసుకుందాము అని ఇలా ఈ షీట్ అయితే అతికించుకుంటున్నానండి. ఇది వచ్చేటప్పటికి నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను ఈ షీట్ వేసి దీనిపైన చక్కగా ముగ్గు వేసుకుంటే అందంగా ఉంటుందేమో అన్న ఉద్దేశంతో తీసుకున్నానండి. సో చూద్దాము, మొత్తం అంతా కూడా అంటించేసిన తర్వాత ముగ్గు అదంతా కూడా వేసి చూపిస్తాను. అంతేకాకుండా దేవుడి పటాలు అవి కూడా కొంచెం వేరేగా మార్పు చేస్తున్నానండి. సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్, బాగుందా లేదా, ఎప్పుడులా ఉంటేనే బాగుంటుందా అన్నది ఒకసారి చూద్దాము అని అయితే ఇలాగా పెడుతున్నాను. సో మీరు కూడా చూసి ఎలా ఉన్నది అని నాకు కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. సో ఫైనల్గా అయితే ఇదిగోండి, ఈ విధంగా మొత్తం ఇదంతా కూడా స్టిక్కర్ అండి. సో ఇలా అయితే మొత్తం స్టిక్కర్ అంటించేసుకున్నాను. చాలా కష్టమైందండి, అసలు అతుక్కుపోతుంది. అలాగే మొత్తం అంతా కూడా ముడతలు ముడతల కింద వస్తూ ఉందన్నమాట. చాలా జాగ్రత్తగా వేశాను. చేతులకు కూడా అతుక్కుపోతుందండి బాగా, చాలా కష్టమైందనమాట వేయటానికి. సో ఇంకా ఫైనల్గా అయితే వేసుకున్నాను. ఇదిగో చూడండి, ఇలాగా చాక్ పీస్ తోటి ముగ్గు పెట్టుకుంటున్నాను. నేను గట్టు మీద పెట్టినప్పుడు ఇంత అందంగా అయితే కనిపించేది కాదండి. సో అందుకని నాకు కాస్త ముగ్గు పెట్టుకుంటే చాలా ఇష్టం అన్నమాట. ఇంకా అందుకని ఇలా పెట్టుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో అయితే ఇలాగా ఈ స్టిక్కర్ అనేది స్టిక్ చేశానండి. సో ఇంకా చూడండి, చాక్ పీస్ తోటి ముగ్గు పెడితే ఎంత అందంగా కనిపిస్తుందో కదా మొత్తం అంతా కూడా.
సో చూడండి ఎంత బాగుందో కదా. ఇలా చాక్ పీస్ తోటి ముగ్గు పెట్టిన తర్వాత నాకైతే చాలా బాగా నచ్చింది. మీ అందరికీ కూడా నచ్చిందా లేదా? నచ్చితే కనుక లైక్ చేయండి. ఎలా ఉంది అన్నది కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో నాకైతే కనుక చాలా హ్యాపీగా ఉందండి. బ్రౌన్ కలర్ మీద ఇలాగా చాక్ పీస్ తోటి చక్కగా ముగ్గు పెడితే ఎంత అందంగా కనిపించిందో, చాలా లక్ష్మీకళగా అనిపించింది అనమాట. సో ఇంకా ఇలా అయితే పెట్టేసుకున్నాను. ప్రతినిత్యం కూడా చక్కగా తుడుచుకుని మనం తడి క్లాత్ తోటి మళ్ళీ చక్కగా ముగ్గు పెట్టుకోవచ్చు. నేనైతే కనుక చూస్తానండి కొన్ని రోజులు ఇలా తడి క్లాత్ తోటి పెట్టుకుని ముగ్గు వేసుకుంటానికి కుదురుతుందా లేదా అని. ఒకవేళ లేకపోతే గనక అప్పుడు వైట్ పెయింట్ తీసుకుని వచ్చి వేద్దాము అని ఆలోచిస్తున్నానండి. సో ఇంకా దేవుడి పటాలని కూడా కొద్దిగా పైకి అయితే పెడుతున్నాను. ఎందుకనంటే కింద ప్రతినిత్యం కూడా క్లాత్ పెట్టి తుడిచి ముగ్గు వేసుకుందామన్న ఆలోచనతోటి దేవుడి పటాలను అయితే ఇలాగా గోడకి పెడుతున్నానండి. ఇంకా కింద వచ్చేటప్పటికి మనం నిత్యం పెట్టుకునే విగ్రహాలు, అమ్మవారి విగ్రహం అవన్నీ ఉంటాయి కదండి. సో వాటిని అయితే పెట్టుకుందాము అన్న ఉద్దేశంతో ఇట్లా అయితే పెట్టానండి దేవుడి పటాలు అన్నిటిని కూడా. మీరందరూ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చెప్పండి ఒకసారి ఎలా ఉంది ఏంటి అన్నది. ఇంకా ఈ విధంగా అయితే అన్ని పెట్టేసుకున్న తర్వాత దీపారాధన అయితే చేసుకున్నాను. ప్రతినిత్యం కూడా మనం షోడశోపచార పూజ చేసుకోవచ్చు, లేదు అంటే గనక పంచోపచార పూజ అయినా సరే చేసుకోవచ్చండి. మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో అయితే నేను పెట్టాను పంచోపచార పూజ అంటే ఏమేమి ఉండాలి అని. ప్రతినిత్యం కూడా మనం చేసుకునే పూజలో పంచోపచార పూజ అంటే పువ్వులు, ధూపము, దీపము, నైవేద్యము, గంధము, ఈ 5ంటిని పంచోపచారాలు అంటారండి. ప్రతినిత్యం కూడా మనం షోడశోపచార పూజ చేసుకోవటం కుదరలేదు అనుకున్నప్పుడు పంచోపచార పూజతోటి మనం చక్కగా పూజ చేసుకోవచ్చు అన్నమాట. దేవుడికి ప్రతినిత్యం కూడా మనం పువ్వులు సమర్పిస్తాం కదండి. పువ్వులు, ధూపము, దీపము, నైవేద్యము పెట్టుకోవాలి. అలాగే ప్రతినిత్యం కూడా పూజ చేసుకునే ముందు కంపల్సరిగా ఆచమనం చేసుకోవాలండి. మీరు ఆచమనం చేసిన తర్వాతనే పూజ అయితే చేసుకోవాలి. ఆచమనం ఎందుకు చేసుకోవాలి అంటే మనం ప్రతినిత్యం కూడా పూజకు ముందు స్నానం చేసి వస్తామండి. అయితే పైన ఉన్నటువంటి శరీరాన్ని మాత్రమే శుద్ధి చేసుకుంటాము. లోపల ఉన్నటువంటి శరీరాన్ని ఇలా ఆచమనం చేయటం వలన శుద్ధి అవుతుంది అని అయితే మా పంతులు గారు చెప్పారండి. అంతేకాకుండా పరగడుపున అయితే పూజ చేయకూడదంటండి. సో ఇంకా మనం కొద్దిగా నీటిని స్వీకరించినట్టు భావన కలుగుతుందంట. అందుకోసమే మనం ఆచమనం అనేది తప్పకుండా చేసిన తర్వాతనే పూజ అనేది చెయ్యాలండి. ఇంకా నేనైతే గనక పంచోపచార పూజ అయితే చేసుకున్నానండి ఈరోజు. ఇలా పూజ చేసుకున్న తర్వాత మనసంతా కూడా చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ పూజ గదిలోని దీపం వెలిగించుకున్నాను కదండి. దేవుడి పటాలు అన్నీ కూడా శుభ్రం చేసుకుని చక్కగా పూజ గది మొత్తం కూడా ధూప దీపాలతోటి ఎంత కళకళలాడుతూ ఉందంటే అమ్మవారు, అలాగే దేవుడి విగ్రహాలు, పటాలు, స్వామివార్లు అందరినీ చూస్తూ ఉంటే మనసంతా కూడా చాలా ఆనందంగా అనిపించిందండి. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇలా పూజ చేసుకుంటాం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అక్షయ తృతీయ రోజైతే పూజ చేసుకోలేకపోయానండి. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఇలా పూజ చేసుకుంటాం చాలా హ్యాపీగా అనిపించింది. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, నేను దేవుడి రూమ్లో చేసినటువంటి ఈ చిన్ని మార్పు మీ అందరికీ కూడా నచ్చిందా లేదా అని తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇలా దేవుడి రూము మార్చిన తర్వాత బాగుందా, లేదు అంటే కనుక అంతకు మునుపు ఎలా ఉందో అలా ఉంటేనే బాగుందా అని తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.
సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.